కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల పార్టీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గాంధీభవన్ వేదికగా జగిత్యాల నేతల మధ్య ఆధిపత్య పోరు అగ్గిరాజేసింది. కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంతో జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కాంగ్రెస్ లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం హాజరయ్యారు. సంజయ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద పెండింగ్ లో ఉంది. ఆయన తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ స్పీకర్ కు అఫిడవిట్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి ఆయన నేరుగా గాంధీభవన్ లో జరిగే సమావేశానికి హాజరు కావడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఎలా హాజరవుతాడంటూ నిరసన వ్యక్తం చేస్తూ అలిగి వెళ్లిపోయారు. మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? ఇది గాంధీ భవన్ నిర్వహిస్తున్న సమావేశం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా పాల్గొంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా గాంధీభవన్ లో సమావేశం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. దశాబ్ద కాలంగా ఎవరిపైన కొట్లాడామో వారిని మా పక్కన కూర్చోబెడితే ఎలా అని ప్రశ్నించారు. కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారని ఆయన నిలదీశారు. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏం చేస్తున్నామని చెప్పంటున్నాను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి ఏదో సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటామని చెప్పారు. నిజామాబాద్ సమీక్షా సమావేశానికి అందరినీ ఆహ్వానించామని, ఈ అంశంపై జీవన్ రెడ్డితో మాట్లాడతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు పిలిచా వారంతా పార్టిసిపేట్ చేశారు. సంజయ్ కూడా పిలిచారా? మీరు అందరినీ పిలిచారు. సంజయ్ కూడా పిలిచారా? సంజయ్ పార్టీకి సంబంధించిన కాదని చెప్పారు కదా, అందుకని అన్ని కూడా తర్వాత సీనియర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకుండా పక్కన కూర్చోండి ఆయన వచ్చిన గారి ఆవేశాన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశం మొదటి రోజే కాంగ్రెస్ కుమ్ములాటలు బయటపడ్డాయి. ఇక మున్ముందు మరిన్ని అంతర్గత విభేదాలు రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలున్నాయి. సింబల్తో జరిగే మొదటి ఎన్నిక కావడంతో వారి అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. పార్టీని నమ్ముకున్న క్యాడర్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే వలస ఎమ్మెల్యేలు మాత్రం తమ అనుచరులకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో టికెట్ల పంచాయతీ గట్టిగానే జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇవే కాకుండా పార్టీలో సీనియర్, జూనియర్ పంచాయతీలు సైతం గట్టిగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ముందస్తుగానే మంత్రులను ఇన్ఛార్జీలుగా ప్రకటించిన అంతర్గత పోరును సెట్ చేయడం అంత ఈజీ కాదంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కాంగ్రెస్ కుమ్ములాటలు రానున్న రోజుల్లో ఏ స్థాయిలో జరుగుతాయో చూడాలి.